అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలామంది రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబస్తులు చాలామంది ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఒక నలుగురు నాయకులు మాత్రం సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నలుగురు కూడా 4 రకాల పార్టీల్లో ఉన్నారు. కొంతమంది అయితే ఏ పార్టీకి కాకుండా కామ్గా ఉన్నారు, కొంతమంది అధికార పార్టీలో ఉన్నారు, కొందరు సైలెంట్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో వాళ్ళ గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు వీళ్ళు రాజకీయ ఒకప్పుడు ఒక వెలిగి ఆ జిల్లానే కాదు రాష్ట్రాన్ని కూడా కొంతవరకు సాధించినటువంటి నాయకులు ఇందులో ఉన్నారు. అంత పాలిటిక్స్ అంటే ఆటుపోట్లు ఎలా ఉంటాయో, ఎలా కింద పడి మళ్ళీ పైకి లెగుస్తారో వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో అలాంటి నాయకులే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నాయకులు. మొట్టమొదటిగా సీనియర్ నాయకులు కరణం బలరామకృష్ణమూర్తి గారు. ఈయన ప్రస్తుతం 2019 నుంచి 24 దాకా చీరాల్లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన గెలిచిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేదు కనుక ఆయన వైసీపీలో చేరటం జరిగింది. వారి కుమారుడు 2024 ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ అభ్యర్థి కంటెస్ట్ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతానికి యాక్టివిటీ తగ్గిందనే చెప్పుకోవాలి. పార్టీ మారదామా లేదా అనేది సందేహిస్తూ ఉన్నారు. బాలినేని వాసు గారితో కొంత మంత్రాలు జరుగుతున్నాయి, జనసేనలోకి వెళ్ళాలనే పరిస్థితి అయితే ఉంది. కానీ ఈయన రాష్ట్రంలోనే ఉన్నటువంటి నాయకుల్లో సీనియర్ నాయకులు అని చెప్పుకోవచ్చు. సో అంటే చంద్రబాబు నాయుడు గారితో సమకాలికులు అని చెప్తారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రాజకీయం చేయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బుతో కూడినటువంటి రాజకీయాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో వీళ్ళ చరిత్ర అలాగుంది. సో ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 2 రోజుల క్రితం కూటమికి గుడ్ బై చెప్తున్నట్టుగా కుమారుడిని రాజకీయ అరంగేటం చేయించడం కోసం ఆయన తంటాలు ఆయన పడుతూ ఉన్నారు. సో ఆయన కూడా సీనియర్ నాయకులు, ఎంపీల్లో ఆల్మోస్ట్ సీనియర్ నాయకులు. ఆయన ఎప్పుడు అసెంబ్లీకి కంటెస్ట్ చేయలేదు, కానీ ఫస్ట్ నుంచి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ సభ్యులు కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. సో 6 సార్లు కంటెస్ట్ చేశారు, 4 సార్లు గెలిచారు, 2 సార్లు ఓటమి పాలయ్యారు. సో ఇది మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి. వారి కుమారుడు ఇప్పుడు రాజకీయ అరంగేటం చేయడం కోసం ఆయన ఊళ్ళొరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. సో ఈయన కూడా రాజకీయంగా కొంచెం మెత్తబడ్డాడని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీలో సత్సంబంధాలు గతంలో లేవు. అదేవిధంగా కూటమిలో కూడా ఇప్పుడు కూటమిలోకి వచ్చి గెలిచినప్పుడు కూడా కూటమి నాయకులతో సత్సంబంధాలు లేవు. సో దీనివల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంది మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి. సో ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి 5 సార్లు ఈయన కూడా కంటెస్ట్ చేశారు. చాలా సీనియర్ నాయకులు, ఎక్కువ సార్లు 2 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఇది పెద్దోళ్ళ స్వామి చెప్పినట్టుగా ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఆయన కూడా కొంచెం ఇబ్బందులు పాలవుతున్నాడు. 2014లో వైసీపీ నుంచి కంటెస్ట్ చేసి దారుణంగా ఓటమి పాలయ్యి జనసేనలో చేరిన పరిస్థితి. జనసేనలో ఇదిగో మంత్రి పదవి, ఇదిగో ఎమ్మెల్సీ పదవి, ఇదిగో ఈ పదవి ఇస్తున్నారు, ఆ పదవి ఇస్తున్నారు అంటూ రకరకాల వాదనలు వినిపించారు. దగ్గర సంవత్సరం దాటిపోయిన ఆయన పార్టీలో చేరి ఇంతవరకు జనసేన నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు. పవన్ కళ్యాణ్ గారు ఈయన పోయి కలవటం కదా, పవన్ కళ్యాణ్ ఆయన వచ్చేసి ఈయన కలిసిన పరిస్థితి అయితే లేవు. ఒంగోలులో ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈయనకేదో పదవి ఇస్తారనే ఒక ఆలోచనలు అయితే జరిగినాయి, కానీ అవేం జరగలేదు. సో ఈయన కూడా వారి కుమారుని రాజకీయ అరంగేటం చేయించడం కోసం సిద్ధంగా ఉన్నాడు. కానీ పార్టీ బలమైన పార్టీ లేదు. ఆయన ఒక రకంగా రాంగ్ స్టెప్ వేశారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాలో చర్చించుకుంటున్న పరిస్థితులు. వైఎస్ఆర్సీపీలో ఉంటే జిల్లాని శాసించినటువంటి వ్యక్తి ఆయన తప్పితే ఇంక వైఎస్ఆర్సీపీకి దిక్కు లేదనే పరిస్థితి. అలాంటి వ్యక్తి ఏవో కారణాల చేత పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఆ ఇబ్బందులు, ఆ సమస్యలన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే
కనిపిస్తూ ఉంది. మరి నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలోకి వస్తారని టాక్ అయితే నడుస్తూ ఉంది. సో ఇక కందుకూరు నియోజకవర్గం నుంచి ఈయన కూడా సీనియర్ నాయకులు 4 నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మానుగుంట మహీధర్ రెడ్డి గారు. సో ఈయన కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసేటువంటి వ్యక్తి, కందుకూరులో తిరుగులేని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి, ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో అంత ర్యాపో లేదు, కానీ 2014లో ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా మహీధర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కందుకూరు నుంచి గెలవాల్సిన పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాల వల్ల ఆ సీట్ని అనవసరంగా కోల్పోయారు. సో అక్కడ వాస్తవానికి అక్కడ తెలుగుదేశానికి అంత బలం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు మాటలు విన్నారా, లేకపోతే ఈయనకి అంటే మహీధర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సత్సంబంధాలు లేకపోవటం వల్ల ఈ సీటు బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. సో ఇలాగా 4 నాయకులు కూడా సీనియర్ మోస్ట్ నాయకులు. మరి ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకున్నారా, వీళ్ళు వదులుకున్నారా? వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి మొన్న ఎన్నికల సమయాల్లో వైఎస్ఆర్సీపీని ఉన్నటువంటి వాళ్ళే. వాసు గారు వైసీపీలో ఉన్నారు, మాగుడు శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నారు, మహీధర్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు, కడం బలరామకృష్ణమూర్తి గారు కూడా వైసీపీలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలో, ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది కన్ఫ్యూజ్గా ఉంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఒకనాడు జిల్లానే కాదు రాష్ట్రాన్ని కూడా శాసించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంది. సో ఈ రోజున వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాలంటే అంతేనేమో, బళ్ళు అవుతాయి, ఎవరు ఏమవుతారో కూడా ఏమీ తెలియదు. థ్యాంక్ యూ.